తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రాత్రి చాలా పొద్దుపోయింది. చాప మీద పిల్లల పక్కన పడుకున్న నేను ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో లేచి దొడ్లోకి వచ్చాను. అక్కడెక్కడా దీపం లేదు. సప్తమి నాటి వెన్నెల దొడ్లో దూరంగా పడుతోంది. పందిరి క్రింద చీకటిగా ఉంది. కాస్త నిదానంగా చూస్తే తప్ప అక్కడ ఏ వస్తువు ఉన్నది కనిపించడం లేదు. పందిట్లో కాలు పెట్టి అరుగు మీద కొద్దిసేపు కూర్చుందామని అటువైపు వెళ్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. ఎదురుగా ఎప్పుడూ తాతగారు కూర్చునే పడకుర్చీలో కృష్ణ పడుకొని ఉన్నాడో, అతను మేల్కొని ఉన్నాడో, లేక నిద్రపోతున్నాడో, లేక దీర్ఘ ఆలోచనలో ఉన్నాడో కానీ నా రాకను గమనించలేదు. కళ్ళ మీద 2 చేతులు ఆనించుకొని పడుకొని ఉన్నాడో. అతను పడుకున్న తీరు నిద్రపోతున్నట్టుగా లేదు. కొంపదీసి అతను కూడా ఏడవటం లేదు కదా. నాకు భయం వేసింది. గుండెలు దడదడలాడినాయి. పాపిష్టిదాన్ని, ఒక్కసారి వీళ్ళందరి మనసుల్లో ఎంత విషాదం గుమ్మరించానో అనిపించింది. ఒక్క అడుగు వెనక్కు వేసి వచ్చినంత నిశ్శబ్దంగా వెనక్కు వెళ్ళిపోదామని అనిపించింది. సగం వెనక్కు తిరిగాను కూడా. కానీ నా మనసు ఒప్పలేదు. నా కాళ్ళు నేను చెప్పినట్టు వినలేదు. నాకు తెలియకుండానే మెల్లగా అతని దగ్గరికి వచ్చి ఆగాను. ఒక్క క్షణం అలసటగా నిస్పృహగా పడుకొని ఉన్న అతని వైపు చూస్తూ అలాగే నిలబడ్డాను. అతని పట్ల ఆత్మీయత, అనురాగం, అభిమానం, స్నేహం ఒక్కసారిగా ఎన్నెన్నో భావాలు ఉవ్వెత్తున లేచి నన్ను ముంచివేసినాయి. అప్రయత్నంగా నా చెయ్యి అతని తల మీద ఆనించాను. అతను ఎంత పరధ్యాసగా ఉన్నాడో అంతెత్తున అతను అలా ఉలిక్కి పడడంతోనే నాకు అర్థమైంది. చటుక్కున కళ్ళు తెరిచిన అతను నన్ను చూడగానే "నువ్వా?" అన్నాడు. నేనేం మాట్లాడలేదు. అమ్మయ్య, రాజు అత్తయ్యలా ఇతను కూడా ఏడవటం లేదు. కానీ ఏడుపు కంటే కూడా భారంగా ఉన్న బాధ అతని ముఖంలో తొంగి చూస్తూ కనిపించింది. "నిద్రపోలేదా నువ్వు?" అని అడిగాడు నన్ను. నేను దానికి కూడా జవాబు చెప్పలేదు. కృష్ణ మెల్లగా తన తల మీద నుంచి నా చెయ్యి తీసేశాడు. అతనితో ఎన్నెన్నో చెప్పాలనిపిస్తోంది. ఎన్నో మాటలు ఒక్కసారిగా గొంతులో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయే తప్ప ఒక్కటి పెగిలి యువతలకి రాలేదు. తల దించుకొని పైట చెంగు చేతిలోకి తీసుకొని దాని దారాలు లాగుతూ నిలబడిపోయాను. జరిగిన దానికంతటికీ నేనెంత బాధపడుతున్నానో నోటితో చెప్పకుండానే అతను గ్రహించి వేస్తే ఎంత బాగుండు అనిపించసాగింది. కృష్ణ తల క్రింద 2 చేతులు పెట్టుకొని ఒక్క క్షణం తదేకంగా నా వైపే చూడసాగాడు. తర్వాత అడిగాడు, "ఎప్పుడు వెడుతున్నావు నువ్వు?" "నువ్వు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు." కృష్ణ సమాధానం చెప్పలేదు. అతని కళ్ళు నా మీద నిలిచిన ఆలోచనలు మళ్ళీ ఎక్కడో దూరంగా వెళ్ళిపోయాయని గ్రహించాను. నేను నిష్ఠూరంగా అన్నాను, "నిన్ననే నువ్వు నన్ను పంపి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు. నీ మాట వినకుండా నేను బలవంతంగా వెళ్ళిపోయినా బాగుండేది. కానీ ఇది ఇలా పరిణమిస్తుందని నేను అనుకోలేదు. నా రాక మీ అందరికీ ఇలాంటి బాధ తెచ్చిపెడుతుందని అనుకుంటే అసలు వచ్చేదాన్నే కాదు. బెజవాడ నుంచే తిరిగి వెళ్ళిపోయేదాన్ని." కృష్ణ మౌనంగా నా సంజాయిషి వినసాగాడు. నేను ఉదయం నుంచి నా మనసులో పడుతున్న బాధంతా కక్కేశాను. "నిజంగా చెప్తున్నాను, నేనిక్కడికి రావడం పొరపాటు. ఒకవేళ వచ్చినా సుందరి ఇక్కడ ఉండగా నీతో అలా చనువుగా మసలటం నా తెలివి తక్కువతనం. నేనిక్కడి నుంచి వెళ్ళినా నాకు మనశ్శాంతి ఉండనే ఉండదు. నా మూలంగా ఈ పెళ్ళి ఆగిపోయిందనే బాధ నన్ను నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. నాన్నగారికి ఇది తెలిస్తే నన్ను ఎన్ని చివాట్లు వేస్తారో తెలుసా?" "మామయ్యకి ఇది తెలియాల్సిన పనే ఉంది?" మామూలుగా అన్నాడతను. "తెలియకుండా ఎలా జరుగుతుంది?" "సరే, దీనికంతటికీ నువ్వు ఒక్కదానివే బాధ్యురాలివి కావుగా. నాకు ఇందులో భాగం ఉందని చెప్పు మామయ్యతో." నేను తల అడ్డంగా తిప్పాను. "ఊహూ, నీకేం భాగం లేదు. నేను నిన్ను కవ్వించాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పనులు చేసి నిన్ను రెచ్చగొట్టాను. నాకు పడాల్సిన శిక్ష నీకు పడటం చాలా అన్యాయం. నాకు తెలుసు. నా దారిన నేను వెళ్ళిపోతాను. మీరు ఈ అవమానం నుంచి, కష్టం నుంచి తేరుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో, ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో. నువ్వట్లా ఏమీ అనుకోవద్దు. ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఒకరు కారణం అనుకోవటం ఒట్టి భ్రమ." నాకెందుకో ఒక్కసారి అతని దగ్గరగా వెళ్ళి అతన్ని హత్తుకోవాలనిపించింది. లేకపోతే అతని తలని
నా గుండెలకి అదుముకొని చల్లటి స్నేహపూరితమైన మాటలేమైనా చెప్పి అతనిలో కనిపిస్తున్న ఆ అలసటని మాయం చేయాలనిపించింది. కానీ కృష్ణలో రాయిలా కఠినంగా కనిపిస్తున్న గంభీరత్వం నన్ను దూరంగా నిలబెట్టి ఈ రెండూ సాధ్యం కానివ్వలేదు. ఇద్దరం మౌనంగా చాలాసేపు అలాగే ఉండిపోయాం. నా మెదడు వేగంగా చురుగ్గా ఏవేవో ఆలోచిస్తోంది. కొద్దిసేపు అయిన తర్వాత కృష్ణ అన్నాడు, వెళ్ళి నిద్రపో మీనా. నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి. హఠాత్తుగా తలెత్తుతూ అడిగాను. ఏమిటది? ముందు నాకు మాట చెల్లిస్తానని చెప్పు. అది నీకు నాకు ఇబ్బంది కలిగించకుండా ఉంటే అలాగే. రాజుని నాతో తీసుకువెడతాను. నాన్నగారితో ఇదంతా చెప్పేస్తాను. నా మూలంగా దాని పెళ్లి తప్పిపోయింది కాబట్టి ఇంతకంటే మంచి సంబంధం తెచ్చి దాని పెళ్లి జరిగేలా చూస్తాను. అలసటగా ఉన్న అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది. నీ మొహం అన్నాడు. లేదు, నిజంగా చెప్తున్నాను. సీరియస్గా చెప్తున్నాను. నువ్వు నా వెంట రాజుని పంపే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. పోనీ రాజు పెళ్ళి అయ్యే వరకు నువ్వే ఇక్కడ ఉండిపోకూడదు? అతని కళ్ళల్లోకి కొద్దిగా కొంటెతనం వచ్చింది. ఊహూ, నువ్వు ఇది నవ్వులాటగా తీసేయొద్దు. రాజుకేం పర్వాలేదు. నీ చెల్లెల్ని నీకంటే ఎక్కువ ప్రాణంగానే చూసుకుంటాను నేను. రాజుకి మా ఇంట్లో ఏ లోటు రానివ్వను. నువ్వు ఈ విషయంలో మాత్రం నా మాట తీసేయవద్దు. కృష్ణ నా వైపు విచిత్రంగా చూశాడు. దయించి ఆ మంకుపట్టు మాత్రం పట్టకు. ఇప్పుడు ఈ జరిగిన దానికంటే నన్ను ఇంకా పెద్ద ఇబ్బందిలోకి తోసిన దానివవుతావు. నేను ఒక అడుగు ముందుకు వేశాను. అతని చెయ్యి నా చేతిలోకి తీసుకుంటూ అడిగాను, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. నేను నీకు ఆత్మీయురాల్ని అవునా కాదా? దానికి దీనికి సంబంధం లేదే. ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. నేనిది అడుగుతున్నది నీకోసం, రాజు కోసం కానీ కాదు, నా కోసం, నా తృప్తి కోసం. కావాలంటే మళ్ళీ త్వరగా పంపేస్తాను. నా మాట కాదనకు. కాదన్నావంటే ఏం చేస్తానో తెలుసా? కృష్ణ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నువ్వన్న మాటే నిజం చేస్తాను. రాజు పెళ్లి కోసం ఇక్కడ ఉండే ప్రయత్నిస్తాను. దాని పెళ్ళి అయ్యే వరకు ఇక్కడి నుంచి కదలను. అమ్మ నాన్న ఏమన్నా సరే చెప్పు, సమాధానం ఇవ్వు నాకు. నాతో రాజుని నేను కోరినట్టు పంపిస్తావా, లేక నన్నే ఇక్కడి నుండి పొమ్మంటావా? కృష్ణ నవ్వాడు. అందమైన అతని పలువరస చీకట్లో మెరిసింది. నువ్వు మంచిదానవే. నిజంగానే నా ముక్కుకి తాడు పొడుస్తున్నావు. అతని నవ్వు చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. దాదాపు గంట బ్రతిమలాడి, వాదించి, కోపగించుకొని, అలిగి, పోట్లాడి, చివరికి ఎలాగైతేనేం రాజుని నాతో తీసుకువెళ్ళేలా అతని చేత ఒప్పించగలిగాను. అతని అంగీకారం తీసుకున్న తర్వాత నాకు కాస్త ధైర్యం వచ్చింది. నేను తప్పు చేశానని ఉదయం నుంచి నా మనస్సు చుట్టూ గుదిబండలా భారంగా భావిస్తున్న బరువు తొలగినట్టయింది. సికింద్రాబాద్ స్టేషన్లో దిగి ట్యాక్సీలో ఇంటికి వెడుతున్న నాకు ఇల్లు సమీపిస్తున్న కొద్దీ గుండెలు దడదడలాడసాగినాయి. కృష్ణ ఇష్టానికి వ్యతిరేకంగా నాన్నగారికి చెప్పకుండా, అమ్మకి తెలియకుండా రాజేశ్వరిని వెంటబెట్టుకొని మా ఇంటికి తీసుకువస్తున్నాను. కృష్ణ బెజవాడ వరకు వచ్చి మమ్మల్ని ట్రైన్ ఎక్కించాడు. ట్రైన్ కదిలే ముందు రాజుని హైదరాబాదులో తన స్నేహితుడైన మధు ఇంట్లో దింపమని టెలిగ్రామ్ ఇచ్చానని చెప్పాడు. నేను ఆశ్చర్యంగా చూశాను. మళ్ళీ ఇదేమిటి అన్నాను. మళ్ళీ ఏముంది ఇందులో? రాజేశ్వరిని నాతో పంపుతానన్నావు. ఇప్పుడు నీతో కాదా పంపుతున్నది? అతని లౌక్యానికి అదే ఇంకోసారి అయితే ఆట పట్టించేదాన్నేమో, కానీ ఇప్పుడు నాకు ఒళ్ళు మండిపోయింది. నాతో పంపడం అంటే నీ స్నేహితుడి దగ్గర దింపమనా? నీతో పంపమన్నావు, పంపుతున్నాను. మీ ఇంటికి పంపిస్తానని నేను అనలేదు. నేను నోరు తెరిచి ఏదో చెప్పబోయాను. కృష్ణ నన్ను చెప్పనివ్వకుండానే అన్నాడు, ఈ పరిస్థితుల్లో రాజు ఒక వారం రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళి ఉండడం మంచిదన్న నీ సూచన నాకు నచ్చింది. అందుకే నా స్నేహితుడి దగ్గరికి తీసుకువెళ్ళి దింపమని నీతో పంపుతున్నాను. ఈ లోపల వీలైనంత తొందరగా ఇంతకంటే మంచి సంబంధం చూస్తాను. ఎంత డబ్బైనా సరే ఇంతకంటే ఘనంగా, వేడుకగా దాన్ని పెళ్లి చేయాలి. అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు. రాజు, మధుకి నేను టెలిగ్రామ్ ఇచ్చాను. వాడు ఊళ్ళో ఉంటే వాడే స్వయంగా స్టేషన్కి వస్తాడు. ఒకవేళ రాలేకపోయినా నువ్వు సరాసరి వాళ్ళ ఇంటికెళ్ళు. వాళ్ళమ్మ నాకు బాగా తెలుసు. నువ్వు ఫలానా అని చెబితే చాలు, అక్కడ నీకేం కొత్తగా అనిపించదు. 4-5 రోజుల్లో వీలు చూసుకొని నేను వస్తాను అన్నాడు. రాజేశ్వరి బుద్ధిమంతురాల్లా అలాగే అన్నట్టు తల ఊపింది. ఇది చాలా అన్యాయం. నేను విసురుగా ఏదో చెప్పబోయాను. అతను విసుగ్గా, తర్కం ఇష్టం లేని వాడిలా ముఖం తిప్పుకున్నాడు.
అతని ముఖంలో చిరాకుని చూడగానే నా గొంతులో మాటలు అక్కడే ఆగిపోయాయి. క్రిందటిసారి అతను నన్ను పంపటానికి వచ్చినప్పుడు సరదాగా ఆత్మీయతగా మాట్లాడిన సందర్భం గుర్తుకు వచ్చింది. ట్రైన్ కదిలింది. కృష్ణ రాజేశ్వరిని ఉత్తరం రాయమని చెప్పాడు. నాకు రాజుని సరాసరి మధు వాళ్ళ ఇంటి దగ్గర దింపమని ఇంకోసారి గుర్తు చేశాడు. మధు వాళ్ళ ఇంటికే వెళ్ళమని రాజేశ్వరిని మరీ మరీ హెచ్చరించాడు. ట్రైన్ కదిలింది. కృష్ణ మాకు ఎక్కువసేపు కనిపించలేదు. జనంలో కలిసిపోయాడు. ట్రైన్లో వస్తుండగా రాజేశ్వరిని నేను అడిగాను, మీ అన్నయ్యకి అంత పట్టుదలేమిటి? మా గడప తొక్కనట్టు మాట్లాడతాడేమిటి రాజు? నాకు తెలియదు వదినా అంది రాజు. ఆ ప్రసంగం రాగానే రాజేశ్వరి ముడుచుకుపోయినట్లు అవటం గమనించిన నేను ఇక ఆ ప్రసక్తి అంతగా ఎత్తలేదు. స్టేషన్లో దిగగానే రాజేశ్వరి మధు వాళ్ళింటికి వెళ్ళాలని గుర్తు చేసింది. నేను రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకున్నాను. రాజు, ఈ విషయంలో నేను మీ అన్నయ్య మాట వినదలుచుకోలేదు. ఏ అధికారంతో మీరు పిలవకపోయినా మీ ఇంటికి వచ్చానో అదే అధికారంతో నువ్వు మా ఇంటికి మేమెవరం పిలవకపోయినా రావాలి. కానీ వదినా, రాజు భయంగా చూసింది. మా ఇంట్లో నీకెలాంటి లోటు రాదు, ఏ అవమానం జరగదు, సరేనా? అది కాదు నేననేది, అన్నయ్య. ఈ పిరికితనం నుంచి నువ్వు బయటపడాలి రాజు, గంభీరంగా అన్నాను. అన్నయ్యకి కష్టం కలిగించేదేది నేను చెయ్యలేను. రాజు నసిగింది. ఇంతలో కష్టం ఏముండదని తర్వాత నీకే తెలుస్తుంది. రాజేశ్వరి మొహమాటంతో నాకు ఎదురు చెప్పలేకపోయిందని దాని చూపులు బట్టే తెలుసుకున్నాను. ట్యాక్సీకి డబ్బులు చెల్లించి ఇంట్లో అడుగు పెడుతుంటే నా గుండెలు దడదడా కొట్టుకోసాగినాయి. ఆధారం కోసం అన్నట్టు రాజు చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. పాపం రాజు నేను అలా చెయ్యి పట్టుకోవటంలో తనకి ధైర్యం ఇస్తున్నానని అనుకుంది కాబోలు. నా వైపు కృతజ్ఞతగా చూసింది. హాల్లో నిలబడి తాయారమ్మగారు అని కేక పెట్టాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మా అమ్మ ఉన్న అలికిడి వినిపించటం లేదు. ఒక్కోసారి ఆవిడ ఉన్నా ఇలాగే నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా లేదని నిర్ణయించుకోవటానికి వీల్లేదు. అందుకే వంటావిడ పేరు పెట్టి కాస్త బిగ్గరగా పిలిచాను. నా కళ్ళు అమ్మ ఏ మూల ఏ గదిలో నుంచి వస్తుందోనని ఆత్రంగా వెతుకుతున్నాయి. కానీ అమ్మ రాలేదు. తాయారమ్మగారే వచ్చింది. ఏదో పనిలో నుంచి గబగబా వస్తున్నట్టు ఆవిడ కొంగుకి చేతులు తుడుచుకుంటూ వచ్చింది. అమ్మేది అన్నాను. అమ్మగారు లేరు. క్లబ్ తరపున అందరూ నాగార్జునసాగర్ చూడ్డానికి వెళ్ళారు. మీరు వస్తారని అనుకోవటం లేదే మేము. తాయారమ్మగారు అంటూనే రాజేశ్వరి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అమ్మ ప్రస్తుతం ఇంట్లో లేదు అనేసరికి నాకు కొండంత ధైర్యం వచ్చింది. గుండెల మీద పెద్ద భూతంలా తొక్కుతున్న భయం జారిపోయినట్టయింది. భయం పోవటంతో హుషారు వచ్చింది. నేను మామూలు మీనాని అయిపోయాను. వాకిట్లో పెట్టే ఉంది, పట్టుకురండి అన్నాను దర్పంగా. ఆవిడ బయటకు వెళ్ళింది. రాజేశ్వరికి చెప్పాను. ఆవిడ మా వంట మనిషి తాయారమ్మ. రాజేశ్వరి అత్యంత అధునాతనంగా ఉన్న మా ఇంటిని, అందులో అందమైన అనువైన ఫర్నిచర్ని విస్మయంగా సంభ్రమంగా పరిశీలనగా చూస్తోంది. దాని ముఖంలో భావం చూస్తే ఏదో స్వర్గంలో అడుగుపెట్టిన మనిషిలా ఉంది. సాయంత్రానికి అమ్మ వచ్చింది. వెంట సారథి కూడా ఉన్నాడు. అమ్మ నన్ను చూడగానే ఆశ్చర్యపోయింది. ఇదేమిటి నాన్నగారేది, నువ్వు ఒక్కదానివి ఎలా వచ్చావు అంది గబగబా. నేనప్పటికే మమ్మీతో ఎలా చెప్పాలో ఆ విషయం బాగా కంటతా పెట్టి 1-2 సార్లు అద్దం ముందు నిలబడి మమ్మీ ఎదుట మాట్లాడినట్టు రిహార్సల్స్ కూడా చేసుకున్నాను. ఆ మాటలే వెంటనే అనేశాను. నాన్నగారితో చెప్పకుండా వచ్చేశాను మమ్మీ. చెప్పకుండా వచ్చేశావా? అవును, ఊరికే కాదు, పోట్లాడి చెప్పకుండా వచ్చేశాను. అమ్మ విస్మయంగా నా వైపు చూడసాగింది. అప్పటికే మమ్మీ కంఠం వినగానే గదిలో నుంచి రాజేశ్వరి కూడా నా వెనకే బయటికి వచ్చింది. నా వెనక వచ్చిన నూతన వ్యక్తిని మమ్మీ, సారథి ఎవరీ మనిషి అన్నట్టు చూడసాగారు. నేను వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా గబగబా అన్నాను. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ మమ్మీ, పేరు రాజేశ్వరి. నేను కాన్వెంట్ చదివేటప్పుడు మేమిద్దరం క్లాస్మేట్స్. ఈ అమ్మాయికి తండ్రి లేడు. మమ్మీ, సవితి తల్లి అన్నగారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? చదువు మాన్పించడమే కాకుండా 2వ పెళ్లివాడికిచ్చి చేస్తున్నారు. ఈ మొద్దు మొహంది ఎదురు తిరగవచ్చు, లేకపోతే ఇంట్లోంచి పారిపోవచ్చు. ఆ 2 చేయకుండా విషం మింగటానికి సిద్ధమైంది. చిచి, ఏం ఆడపిల్లలు మమ్మీ వీళ్ళని చూస్తే నీకెందుకు చిరాకో నాకిప్పుడు తెలిసింది. సరిగ్గా అదే సమయానికి నేను ఆ ఊరు వెళ్ళడం, ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది అని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళడం దాని అదృష్టం అనుకో. నన్ను చూసి బావురుమని ఏడ్చేసింది. విషయం ఏమిటని అడిగితే చివరికి ఇది.
నేను వెంటబెట్టుకుని నాతో హోటల్కి తీసుకువచ్చేశాను. నాన్నగారితో చెప్పి ఈ అమ్మాయిని మనం రక్షించాలి నాన్నగారు అన్నాను. నేను ఊపిరి పీల్చుకొని బొంగుమూతి పెడుతూ అన్నాను. నాన్నగారు ఏమన్నారో తెలుసా? నిశ్చయం అయిన పెళ్లి ఆపటం తప్పట. ఒకళ్ళ జీవితాలు మనం చక్కదిద్దలేమంట. ఒకళ్ళ కుటుంబ విషయాల్లో మనం జోక్యం కలుగజేసుకోకూడదట. ఆ అమ్మాయిని తక్షణం ఇంటికి పంపేయమన్నారు. నేను ఒప్పుకోలేదు. ఇద్దరం ఘర్షణ పడ్డాం. నాన్నగారు అసలు తనతో మెడ్రాస్ తీసుకువెళ్ళటం పొరపాటైపోయిందన్నారు. నాకు చాలా బాగా కోపం వచ్చింది. నాన్నగారు పని మీద వెళ్ళారు. నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని ఒక చీటీ వ్రాసిపెట్టి వచ్చేశాను. నువ్వే చెప్పు మమ్మీ, ఆపదలో ఉన్న ఒక స్నేహితురాల్ని ఆదుకోవడం తప్ప? నేను ఆవిడ దగ్గరగా వెళ్ళి అమాయకంగా ముఖం పెట్టి అన్నాను. మా అమ్మ కళ్ళు విచిత్రమైన గర్వంతో మెరిశాయి. నేను నాన్నగారితో పోట్లాడానన్న విషయం ఆవిడికి బాగా సంతోషం కలిగించినట్టు నాకు స్పష్టంగా తెలుస్తోంది. సారథి గుమ్మంలో నిలబడి రాజేశ్వరి వైపు కుతూహలంగా విచిత్రంగా చూడటం నేను క్రీగంట గమనించాను. చెప్పు మమ్మీ, నేను రాజేశ్వరిని ఇలా తీసుకురావటం తప్పని నువ్వు కూడా అంటావా? అంటే ఇప్పుడే పంపేస్తాను. అదసలే బెదిరిపోతోంది. నాన్నగారు అలా అన్న తర్వాత మన ఇంటికి రానంటే రానంది. మా అమ్మని చూసిన తర్వాత నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడు అని బలవంతంగా లాక్కువచ్చాను అన్నాను. అమ్మ రాజేశ్వరి వైపు చూసింది. రాజు నేను చెప్పిన ఈ కల్పిత కథకు కాబోలు నిశ్చేష్టురాలైనట్టుగా అయోమయంగా చూస్తూ నిలబడింది. అమ్మ రాజేశ్వరిని దగ్గరకు రమ్మని పిలిచింది. నీ పేరేమిటమ్మా అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగింది. రాజేశ్వరి గొంతుక తడారిపోతున్నట్టుగా చెప్పింది. నేను మా అమ్మ వెనుకగా వచ్చాను. వెనుక నుంచి 2 చేతులు ఆవిడ మెడ చుట్టూ పెనవేస్తూ గారాలు పోతూ అన్నాను. ఈ ప్రపంచంలో ఆడపిల్లలు ఇంతింత కష్టాలు పడతారని నాకింతవరకు తెలియదు మమ్మీ. ఈ రాజేశ్వరిని చూసిన తర్వాత నాకు కనువిప్పయింది. నీలాంటి అమ్మని కలిగి ఉండటం నిజంగా నాకెంత అదృష్టం. అమ్మ నా చెయ్యి పట్టుకొని నొక్కి వదిలింది. రాజేశ్వరితో వాగ్దానం ఇస్తున్నట్టుగా అంది. నీకేం భయం లేదు. నీ జీవితానికి ఏదైనా మార్గం చూపించే బాధ్యత నాది. నువ్వు మీనాతో పాటు నిశ్చింతగా మా ఇంట్లో ఉండవచ్చు. మా మీనా లాంటి స్నేహితురాలు ఉండడం ఎంత అదృష్టమో నీకే తెలుస్తుంది అంది. రాజేశ్వరి దించిన తల ఎత్తలేదు. భూమి మీద చూపులు అంటుకుపోయిన దానిలా నిలబడింది. నీకేమైనా పనులు వచ్చునా అడిగింది అమ్మ. ఓ, వంట బ్రహ్మాండంగా చేస్తుంది మమ్మీ. కుట్లు అల్లికలు వచ్చు. పాట చాలా బాగా పాడుతుంది అన్నాను నేను. అమ్మ మమ్మల్ని లోపలికి వెళ్ళమంది. నాన్నగారికి నేను ఇక్కడికి క్షేమంగా చేరినట్టు ట్రంకాల్ చేయి మమ్మీ అన్నాను. అలాగే, ఇప్పుడే బుక్ చేస్తాను కాల్ అంది. సారథి లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. అతను ట్రంకాల్ బుక్ చేయడం, అమ్మ నాన్నగారితో మీనా ఇంటికి వచ్చేసింది, మీరేం కంగారు పడకండి అని చెప్పటం నేను విపులంగా దగ్గరుండి విన్నాను. అమ్మ ఫోన్లో మీనా ఇక్కడికి వచ్చిందని చెబుతుంటే అవతల ఆయన ఎంత కంగారు పడిపోతారో నేను బాగానే ఊహించగలను. కొద్దిసేపు అయిన తర్వాత అమ్మ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళింది. సారథి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇద్దరం ఏకాంతంగా ఉండగానే రాజేశ్వరి బిక్కమొహంతో బెదిరిపోతున్న దానిలా నా దగ్గరికి వచ్చింది. వదినా అంది బేలగా చూస్తూ. రాజేశ్వరి ముఖంలో భయాందోళనలు సరిగ్గా గ్రహించిన నేను దాని చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకున్నాను. ఎంతో అనునయంగా చెప్పాను. నాన్నగారి ఇంటికి రాగానే జరిగిందంతా చెప్పేస్తాను. రాజు, అప్పుడు ఇంక మనకేం భయం లేదు. అసలు మొదట అమ్మతో నిజం చెప్పేద్దామని అనుకున్నాను. కానీ ఆ సారథి ఉండడంతో అలా చెప్పాను. మరి అన్నయ్యకి ఉత్తరం నేను రాస్తానుగా. నువ్వు ఎలాంటి భయాలు లేకుండా నిశ్చింతగా ఉండు. ఏమో వదినా, నేనింతవరకు ఎప్పుడూ అన్నయ్య చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయలేదు. ఇప్పుడు కూడా నువ్వేం చేయటం లేదుగా, నేనే చేస్తున్నాను అన్నాను ధైర్యం నూరిపోస్తున్నట్టుగా. సిటీకి 2 రోజుల్లో ఇందిరాగాంధీ వస్తోంది. అమ్మ మిసెస్ లింగం ఆవిడని తమ క్లబ్కి పిలిచి ఘనంగా విందు ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. అమ్మ ఆ హడావిడిలో తిరుగుతోంది. మర్నాడు సాయంత్రానికి నాన్నగారు మెడ్రాస్ నుంచి వచ్చేశారు. రాజేశ్వరిని చూసి అమ్మ చెప్పిన కథ వింటుంటే ఆయన పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. మధ్య మధ్యలో ఆయన నా వైపు కోపంగా చిరాగ్గా చూడటం నేను గమనించకపోలేదు. ఆ రాత్రి నాన్నగారు తన గదిలోకి పిలిచారు. నేను క్లుప్తంగా జరిగిందంతా చెప్పాను. రాజు పెండ్లి నా మూలంగా ఆగిపోయిందనేసరికి ఆయన ముఖం కమిలిపోయినట్టుగా అయింది. చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. సరే, జరిగిందేదో జరిగింది. రాజుని నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చినట్టు? ఈ కథంతా ఏమిటి అన్నారు కోపంగా.
నేను మాట్లాడలేకపోయానో. నా ఊహ నిజమైంది. నేను రాజుని వెంటబెట్టుకుని సరాసరి మెడ్రాస్ వెళ్ళి ఉంటే ఆయన దాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ససేమిరా ఒప్పుకునేవాళ్ళు కాదు. నా మనసులో ఆ భయం ఉండబట్టే ఇలా సరాసరి ఇక్కడికి వచ్చేశాను. నాన్నగారు అన్నాను. సరే, తీసుకువస్తే తీసుకువచ్చావు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. రేపు దాన్ని తీసుకువెళ్ళి ఆ మధు వాళ్ళింట్లో దింపిరా అన్నారు. నాకు చాలా తీవ్రమైన ఆశాభంగం కలిగింది. రోషంగా అన్నాను. రాజుని ఇక్కడి నుంచి పంపటమా మానటమా అన్నది అది పూర్తిగా నా ఇష్టం మీద ఆధారపడిన విషయం. దాన్ని మీ చెల్లెలి కూతురిగా నేను ఈ ఇంటికి తీసుకురాలేదో, నా స్నేహితురాలిగా భావించి తీసుకువచ్చాను. కాబట్టి దాని విషయంలో దయ ఉంచి మీరేం జోక్యం చేసుకోవద్దు. నా మూలంగా దాని పెళ్లి చెడిపోయింది. వాళ్ళ కుటుంబానికి కష్టం కలిగింది. మళ్ళీ నా మూలంగానే దాని పెళ్లి సెటిల్ అవ్వాలని నాకు పట్టుదలగా ఉంది. ఇది నా స్వవిషయం ఖచ్చితంగా అనేసి గదిలో నుంచి వెళ్ళిపోతున్న నేను ఆగి వెనక్కు తిరిగి అన్నాను. మీరేదో నాకు డబ్బుందని, ఈ ఇంట్లో నేను అన్న మాటల్లా అక్షరాలా జరిగిపోతుందని లోకానికి భ్రమ కలిగేలా ప్రవర్తిస్తారే, అదేమిటో పరీక్షించుకుంటాను. నిజంగా నా మాట అంటే అమ్మకి మీకు ఎంత విలువ ఉందో నాకిప్పుడు తెలుస్తుంది. ఇంకోసారి చెబుతున్నాను, రాజు విషయంలో దయ ఉంచి మీరేం మాట్లాడొద్దు. చేయటం మీకేమీ సాధ్యం కాకపోతే మౌనంగా చూస్తూ ఊరుకోండి అంతే అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. నా గదిలోకి వచ్చేసరికి రాజు ఇంకా మేలుకునే ఉంది. నేను దాని మంచం మీద కూర్చొని కాస్త జరుగు అన్నాను. రాజు జరిగింది. నేను దాని పక్కన పడుకుంటూ అడిగాను. నిద్ర రావటం లేదా? ఏం, అన్నయ్య మీద బెంగగా ఉందా? నవ్వుతూ అడిగాను. రాజు మాట్లాడలేదు. నేను చేసిన ఈ పని ఇటు నాన్నగారికి అటు కృష్ణకి ఇద్దరికీ బొత్తిగా నచ్చని పని అని నాకు బాగా తెలుసు. రాజేశ్వరి సంగతి వేరు. దాని మూలంగా నేను ఏ ఇబ్బందుల్లో ఇరుక్కుంటానో అని దాని భయం. అమ్మ తలుచుకుంటే రాజుకి మంచి సంబంధం చూడగలదు. మంచి కుర్రాడు దొరికి ఆ 3 ముళ్ళు పడిన తర్వాత రాజు ఎవరో తెలిసినా ఇబ్బంది లేదు. రాజుని నా దగ్గరే ఉంచుకొని దానికి మంచి సంబంధం చూడాలని నాకెందుకో మా చెడ్డ పట్టుదలగా ఉంది. ఇంతవరకు నాకెప్పుడూ ఏ విషయం మీద ఇంత దృఢంగా అనిపించలేదు. ఇందులో ఎదురయ్యే సాధక బాధకాలు అవసరమైతే ఒంటరిగానే ఎదుర్కోవడానికి నిశ్చయించుకున్నాను. రాజేశ్వరి వచ్చిన కొత్తలో 1-2 రోజులు మా ఇంట్లో మా మధ్య ఇమడడానికి పంజరంలో పిట్టలా గిలగిలలాడింది. తర్వాత అనుకోకుండా మాకు ఎదురైన ఇబ్బంది వల్ల తనకు తెలియకుండానే అలవాటు పడిపోయింది. రాజేశ్వరి నేను ఊరి నుంచి వచ్చిన 3వ రోజున తాయారమ్మ దొడ్లో కాలు జారి పడింది. ఆ పడటంలో కాలు బెణికి నడుం పట్టేసి 4 రోజులు లేవలేకపోయింది. తాయారమ్మ లేకపోతే అమ్మకు ఒక్క క్షణం గడవదు. అందులో వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గౌరవార్థం వెరైటీ షో ఒకటి ఏర్పాటు చేశారు. అమ్మ దృష్టిలో క్లబ్ లాంటి వ్యవస్థలు ఎప్పుడూ ఊరికే ఉండకూడదు. ఏదో ఒకటి చేసి కొంత డబ్బు రాబట్టి బీద ప్రజలకి ఉపయోగపడేలా చేయాలి. అటు ధనిక వర్గానికి ఇటు పీడిత ప్రజానికానికి మధ్య వారధుల్లా ఉండాలి ఈ సంస్థలు అంటుంది. తాయారమ్మ మంచంలో నుంచి లేవలేకపోవడంతో అమ్మ పని కుడితిలో పడ్డ ఎలుకలా అయింది. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి తాత్కాలికంగా ఒక 10 రోజుల పాటు ఎవరైనా వంట మనిషి దొరుకుతారేమోనని ప్రయత్నించింది. కానీ ఎవరూ దొరకలేదు. మిస్సెస్ లింగం తాయారమ్మకు తగ్గే వరకు వాళ్ళింటికి వచ్చి భోజనం చేయవలసిందిగా మరీ కోరింది. కానీ అమ్మ ఒప్పుకోలేదు. స్నేహం విషయంలో కానీ పరిచయాల విషయంలో కానీ కొన్ని సరిహద్దులు పెట్టుకుని అవి దాటి వెళ్ళదు. అమ్మ వాళ్ళింటికి భోజనానికి రానన్నందుకు మిస్సెస్ లింగం చాలా బాధపడింది. పోనీ తను ఎలాగో సర్దుకొని తన వంట మనిషిని పంపుతానంది. అమ్మ దానికి ఒప్పుకోలేదు. ఆ పూట నుంచి వేరే వంట మనిషి దొరికే వరకు మేమంతా హోటల్లో తినటానికి నిర్ణయించుకున్నాం. అమ్మ క్లబ్కి వెళ్ళిపోయింది. నాన్నగారు కోర్టుకి ప్రయాణం అవుతూ, చూసావా మీనా, నిన్ను వంట నేర్చుకోమ్మా అని ఎన్నిసార్లు చెప్పానో, నా మాట విన్నావా అన్నారు నిష్ఠూరంగా. నేను తప్పు చేసిన దానిలా తలదించుకున్నాను. వంట నేర్చుకోవాలంటే నాకు కూడా చాలా సరదానే. కానీ ఏం చెయ్యను? ఎప్పుడు ముచ్చటపడి వంట ఇంట్లో అడుగు పెట్టబోయినా తాయారమ్మగారు హడావిడిగా, ఆహాహా వీల్లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు పని చేయడానికి వీల్లేదు, మీరు ముందు అవతలికి వెళ్ళండి, అమ్మగారు చూశారంటే నన్ను చంపేస్తారు అంటూ రాద్ధాంతం చేసేది. అమ్మ ముందు నాన్నగారు ఓసారి వంట నేర్చుకోవటానికి నేను పడుతున్న కుతూహలం బయటపెట్టారు. ఆవిడ నిర్లక్ష్యంగా చూసి, వంట నేర్చుకోవటం కూడా ఒక గొప్ప పనేనా ఏమిటి? ప్రావీణ్యం అంతా మిగతా వాటిల్లో చూపు అంటూ కసిరింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ నేను ఆ మాట ఎత్తలేదు.
నేను తాగేటందుకు మంచినీళ్ళ గ్లాసునే తీసుకునే అవసరం లేదు నాకు. ఇక అలాంటప్పుడు నాకు వంట చేసే అవసరం ఎలా వస్తుంది? కానీ ఈరోజు నాన్నగారు ఇలా అనగానే నా మనసు కలుక్కుమన్నట్లు అయింది. నాన్నగారికి కిడ్నీ ట్రబుల్ ఉంది. హోటల్ భోజనం బొత్తిగా పడదు. నేను ఆ రోజు మామీ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చాను. అలవాటు ప్రకారం రాజు నా గదిలో కిటికీలో కూర్చునో, ఏ పుస్తకం తిరిగేస్తూనో, లేక తోచనట్టు మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని కనిపించలేదు. రాజూ అని పిలిచాను. పలకలేదు. నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. కొంపదీసి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చెప్పకుండా వెళ్ళిపోలేదు కదా. గబగబా క్రిందకు దిగి వచ్చాను. నాన్నగారి ఆఫీస్ రూంలోకి పరిగెత్తాను. అక్కడా లేదు. వంట ఇంటి వైపు పరుగులాంటి నడకతో వస్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. నాన్నగారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు. రాజేశ్వరి వడ్డిస్తోంది. నేను సంభ్రమంగా చూస్తూ దగ్గరగా వెళ్ళాను. నాన్నగారు నన్ను చూడగానే, రా రామీనా, ఇన్నాళ్లకి మన ఇంట్లో ఇంకో రకమైన వంట చేయటమైంది. చాలా బాగుంది. నువ్వు కూడా కూర్చో అన్నారు. నేను వంటింట్లోకి వెళ్ళాను. రాజు తప్పు చేసిన దానిలా నా వైపు చూస్తూ సంజాయిషి ఇస్తున్నట్టుగా అంది. ఊరికే కూర్చుంటే నాకేం తోచడం లేదు వదినా. నాకు పని చేస్తే కానీ హాయిగా ఉండదు. మీరు ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయాను అంది. మంచిదేగా, నీకిష్టమైన కాలక్షేపం దొరికింది అన్నాను నవ్వుతూ. అమ్మ క్లబ్ నుంచి రాగానే ఈ వార్త వినిపించాను. ఆవిడ మనసులో వెంటనే సంతోషించినట్టు ఆ ముఖం చెబుతున్నా పైకి మాత్రం అబ్బెబ్బే, ఆ అమ్మాయి చేత పని చేయించడం ఏమిటి అంది. తీరా భోజనం చేసిన తర్వాత రాజేశ్వరిని ప్రశంసించకుండా ఉండలేకపోయింది. నీకు రాబోయే భర్త ఎవరో గాని చాలా అదృష్టవంతుడు అంది. ఆ విధంగా రాజేశ్వరి పుణ్యమా అని అప్పటికి మా ఇంట్లో ఇబ్బంది గట్టెక్కింది. ఇంట్లో పని పాట వచ్చిన పిల్ల ఎదురుగా కనబడేసరికి తాయారమ్మగారి నడుము నొప్పి తగ్గటానికి 2 వారాలు పైగా పట్టింది. ఆ నొప్పి కాస్త తగ్గినా హఠాత్తుగా ఆవిడ కీళ్లవాతం ఎక్కువైంది. మంచం మీద నుంచి లేవలేనట్టే అవస్థపడసాగింది. ఈ నాటకం కనిపెట్టిన నాకు ఒళ్ళు మండిపోయింది. ఒక రోజున రాత్రివేళ జమా ఖర్చులు చూసుకుంటున్న అమ్మ దగ్గరకు వెళ్ళి కోపంగా అడిగేశాను. ఏం మమ్మీ, రాజుని మనం శాశ్వతంగా వంట మనిషిలా మన ఇంట్లో ఉంచేసుకుందామా? అమ్మ కంగారు పడ్డట్టుగా తలెత్తింది. అదేమిటి అలా అని ఎవరన్నారు? నేనంటున్నాను. కాకపోతే ఏమిటి మమ్మీ, ఈ ఇంట్లో రాజేశ్వరి ఉండగా ఆ తాయారమ్మగారి జబ్బు అనేది నయం కాదనుకుంటా. అమ్మ ముఖం ఎర్రబడింది. నువ్వు ఈ మధ్య మరీ మాటలు నేరుస్తున్నావు. కాస్త తగ్గిస్తే సంతోషిస్తాను. ఆ సంగతులన్నీ నాకు తెలుసు. నువ్వు వెళ్ళవతలకి. రాజేశ్వరికి మనం ఏదైనా సహాయం చేయగలమో లేదో చెప్పేస్తే మంచిది. ఊరికే ఆశ పెట్టి ఇంటి పనులన్నీ చేయించుకోవటం మర్యాద కాదు మమ్మీ. నోరు మూసుకొని అవతలికి వెళ్తావా లేదా? అమ్మ వ్రాస్తున్న పుస్తకం టేబుల్ మీద పడేసి లేచింది. నేను యువతలకి వచ్చేశాను. నా గదిలో కూర్చుని ఇదంతా వింటున్న రాజేశ్వరి అంది. ఏమిటి వదినా ఆ మాటలు? 4 రోజులు వంట చేసినంత మాత్రాన నేను వంట మనిషినైపోతానా? నువ్వు అవ్వవు, నీకు తెలియదు. రేపు ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేను తలెత్తుకోగలనా అన్నాను విసురుగా. నీకు మా అన్నయ్య సంగతి అసలు తెలియదు. అవసరానికి మన ఇంట్లో పని మనం చేసుకోవటం తప్పని మా అన్నయ్య ఎప్పుడూ అనడు అంది రాజేశ్వరి. అయితే ఇది నీ ఇల్లుగా భావిస్తున్నావా రాజు? నిజం చెప్పు, మనస్ఫూర్తిగా అలా అంటున్నావా? సంబరంగా అడిగాను. రాజేశ్వరి తల అడ్డంగా ఊపింది. ఈ ఇల్లు నాది అవునో కాదో తెలియదు, కానీ ఈ వదిన మాత్రం పూర్తిగా మాదే అంది నవ్వుతూ. రాజేశ్వరి ఒక్కొక్కసారి వదిన అన్నప్పుడల్లా నా ఆలోచనలు ఊహలు వేరే వైపు పరిగెడతాయి. అమ్మ ఆ తర్వాత ఏమనుకుందో ఏమో. మర్నాడు సాయంత్రం సారథి టీకి వచ్చినప్పుడు నేను రాజేశ్వరి వినేట్టే ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే రాజు కోసం చూడమని చెప్పింది. సారథి రాజు ఉద్దేశంలో ఎలాంటి కుర్రవాడు కావాలో చెప్పమన్నాడు. అమ్మ ఆ మంచి చెడుల బాధ్యత అంతా తనది అంది. సారథి అమ్మ కోరిక మీద ఆ రాత్రి మా ఇంట్లో భోజనం చేశాడు. రాజేశ్వరి నేను ఇద్దరం కలిసి వడ్డించాం. అమ్మ సారథి ఇద్దరూ వంటని మెచ్చుకుంటుంటే నాకెందుకో చాలా సంతృప్తిగా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత వారం 10 రోజుల్లో రాజేశ్వరి అమ్మకి దాదాపు తలలో నాలికలా అయిపోయింది. పల్లెటూరులో పుట్టి పెరిగిన బయట ప్రపంచంతో సంబంధం లేకపోయినా రాజేశ్వరికి ఎలా అలవడిందో కానీ ఎదుటివారి మనసుల్ని కనిపెట్టి సవరించుకోగల నేర్పు బాగా వచ్చింది. అమ్మ ఏవేని ఎదుటివారిలో ఉండాలని కోరుకుంటుందో
అవన్నీ రాజేశ్వరిలో కనిపించసాగినాయి. అమ్మకి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు. రాజేశ్వరికి అసలు ఆ అలవాటే లేదు. పని బాగా చేయగలగడం, పెద్దల ఎడ వినయం, ప్రవర్తనలో సౌమ్యత, ఈ గుణాలు అమ్మని బాగా ఆకట్టుకున్నాయి. అమ్మలో ఒక సుగుణం ఉంది. ఆవిడకి అభిమానం వచ్చినా, ఆగ్రహం వచ్చినా అది ఎదుటివారి మీద వానజల్లులా కురిపించేస్తుంది. మనసులో ఉన్న అభిప్రాయం దాచుకోవడం ఆవిడకి ఎందులోనూ సాధ్యం కాదు. రాజేశ్వరి విషయంలో ఆ అదృష్టం నాదో దానిదో తెలియదు కానీ అమ్మకి రాజేశ్వరి అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది. అందుమూలంగా సహజంగా దాన్ని బాగా చూడటం ప్రారంభించింది. అప్పుడప్పుడు వెంట క్లబ్బుకి వాటికి తీసుకువెళ్ళేది. మిస్సెస్ లింగం వాళ్ళు ఎవరి అమ్మాయి అని అడిగితే నవ్వుతూ నా పెంపుడు కూతురు అని జవాబు ఇచ్చేది. రాజేశ్వరికి నలుగురిలో వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్పేది. సూక్ష్మగ్రాహి అయిన రాజేశ్వరికి ఏ విషయం రెండోసారి చెప్పనవసరం లేకపోయేది. అమ్మ బయటికి వెళ్ళేటప్పుడు వెంట ఎందుకు తీసుకువెళ్తుందో తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. రాజేశ్వరి ఎప్పుడూ నాతో ఇంట్లో ఉంటే సారథికి నాకు ఏకాంతం కుదరదని ఆవిడ అభిప్రాయం. రాజేశ్వరి కూడా మేమిద్దరం ఉన్నప్పుడు తను అక్కడ ఉండాలంటే ప్రాణం మీదికి వచ్చినట్లుగా చూసేది. వీలైనంత వరకు అమ్మతో వెళ్ళిపోవటానికే తహతహలాడేది. కానీ సాధారణంగా రాజేశ్వరి మా మధ్య లేకపోయినా సారథికి నాకు తరచుగా రాజేశ్వరిని గురించి మాటలు జరిగేవి. అతని మాటల ధోరణి బట్టి రాజేశ్వరి పరిస్థితులంటే చాలా సానుభూతి ఏర్పడినట్టు, కేవలం అదృష్ట బలం వల్లనే ఇలా నా అండ దొరికినట్టు మాట్లాడేవాడు. నాన్నగారు మొదట రాజేశ్వరి ఇక్కడ ఉండడానికి ఇష్టపడకుండా చిరాకు పడినా తర్వాత రాజేశ్వరి అమ్మ కలిసి తిరగటం చూసి కుతూహలంగా గమనించసాగారు. అమ్మ చివరికి ఇంటి జమా ఖర్చుల సంగతి కూడా రాజేశ్వరి చేతికి వదిలేసింది. తాయారమ్మకి మాత్రం రాజుని చూస్తే చాలా కష్టంగా, ఈర్ష్యగా ఉన్నట్టు తోచేది నాకు. ఆవిడకి ఒంట్లో రోగంగా ఉన్న సమయాల్లో జోక్యం కల్పించుకోబోతే అమ్మ వంట పని మాత్రం చూడమని, మిగతావన్నీ రాజుకి వదిలేయమని చెప్పింది. ఈ మాట వినగానే ఆవిడ ముఖం కాలిన మసిగుడ్డలా అవడం నేను గ్రహించాను. నేను వచ్చిన 2-3 రోజులకే నిమ్మలూరు కృష్ణకి ఉత్తరం రాశాను. రాజుని అతను కోరినట్టు మధు వాళ్ళింటికి పంపకుండా సరాసరి నాతో మా ఇంటికి తీసుకువచ్చానని తెలియజేస్తూ, అందుకు అతనికి ఆగ్రహం వస్తే ఇష్టం వచ్చిన శిక్ష విధించమని, ఆనందంగా స్వీకరిస్తానని కూడా వ్రాశాను. నా ఉత్తరం అతనికి అందిందో లేదో తెలియదు కానీ అతని నుంచి నాకు ఎలాంటి సమాధానం రాలేదు. మా ఇంట్లో అమ్మకి రాజేశ్వరి మీద రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే నాకు చాలా తమాషాగా, చూడసొంపుగా కనిపించసాగింది. రాజేశ్వరి ఫలానా అని తెలిసినప్పుడు ఆవిడ ముఖంలో కనిపించబోయే చిత్ర విచిత్రమైన రంగులు ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. రాజేశ్వరి విషయం ఇప్పుడప్పుడే బయట పెట్టాలని నేను అనుకోవడం లేదు. అమ్మ మాట అంటే చేసే మనిషి. రాజేశ్వరికి తనే పెళ్లి చేస్తానని వాళ్ళతో వీళ్లతో తరచుగా అంటోంది. ఆవిడన్నట్లే ఆ పెళ్ళేదో ఖాయమై మా ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ వివాహానికి నిమ్మలూరు నుంచి కృష్ణ అత్తయ్య కూడా వస్తే అప్పుడు నేను అనుకున్న పని పూర్తి అవుతుంది. ఈ వివాహం అమ్మ జరిపిస్తే మా అమ్మ సహృదయత కృష్ణకి కూడా అర్థమవుతుంది. అమ్మని కృష్ణ, కృష్ణని అమ్మ ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవకాశం ఈ సంఘటనతో వచ్చి తీరాలి. మొదట్లో రాజు బిడియపడినట్లు, ముడుచుకుపోయినట్టు ప్రవర్తించినా తర్వాత రాను అమ్మ చూపిస్తున్న వాత్సల్యం పట్ల ఆ జంకు వదలగొట్టుకుని మామూలు రాజేశ్వరి అయిపోయింది. అమ్మతో అతి సన్నిహితంగా ప్రవర్తిస్తున్న రాజుని చూస్తుంటే నాకు అమ్మ నాలో చూడలేనిదేదో దానిలో సంపూర్ణంగా చూస్తున్నట్టు, అది ఆవిడకి బాగా తృప్తి కలిగిస్తున్నట్టు అనిపించేది నాకు. రాజుకు కూడా అమ్మ వ్యక్తిత్వంలో చెప్పలేనంత గురి ఏర్పడింది. ఒకసారి మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు, వదినా, అత్తయ్య లాంటి వాళ్ళు 100కో 1,00,00,000 ఒకరు కూడా ఉండరేమో, అలాంటి అమ్మని కలిగి ఉన్న నువ్వెంత అదృష్టవంతురాలివి అంది. అమ్మాయి గారి పని అయిపోయింది, బుట్టలో పడిపోతోంది అనుకున్నాను. అమ్మ మాటల్లో, చేష్టల్లో, ఆవిడ ఆకర్షణలో ఉన్న విశేషం ఇదే. ఎలాంటి స్వభావం కలవాలనైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆ ఆకర్షణలో ఉన్న చిత్రం నాకు తెలుసు. ఆవిడలో ఉన్న అతి మంచి భాగం మాత్రమే బయటకు కనిపిస్తుంది. ఈవిడ మనసంతా ఇంతేనేమోననే భ్రమ కలిగిస్తుంది.
పైకి నవ్వుతూ మృదుభాషినిగా సంస్కారవంతురాలిగా కనిపించే ఈవిడలో అతి ఖచ్చితంగా తన ఇష్టాయిష్టాలు అమలుపరుచుకోగల నియంత ఉందని నాకు మా నాన్నగారికి తప్ప ఇంకెవరికీ తెలియదేమో. రాజేశ్వరి ఫలానా అని తెలిసిన క్షణంలో అమ్మ నన్ను ఆ రాజేశ్వరిని కలిపి తిట్టే తిట్లు నేను సులభంగా ఊహించుకోగలను. అందుకే రాజు ఎవరో తెలియకుండా రాజు మీద ఆవిడకి విపరీతమైన ప్రేమాభిమానాలు కలుగజేసేలా చేసి ఆవిడ నోటికి ముందే బంధం వేయబోతున్నాను. నేను ఫలానా అని తెలిసి కూడా కృష్ణ, అత్తయ్య నన్ను గౌరవించారు. కానీ అమ్మ ఆ పని చేయగలదా? న్యాయానికి అమ్మకి వాళ్ళంటే ఎంత తిరస్కార భావం ఉందో కృష్ణకి అమ్మంటే అంత రెట్టింపు నిర్లక్ష్యం ఉంది. నాకెందుకో తరచి చూసిన కొద్దీ కృష్ణకి అమ్మకి స్వభావంలో చాలా విషయాల్లో పోలిక కనిపిస్తోంది. కానీ ఇద్దరికీ ఒక తేడా కూడా బాగా ఉంది. అమ్మకి తను బాగా వివరంగా ఆలోచించగలనని, ఈ అవసరం గురించి బాగా ఎరిగి ఉన్నానని అహంకారం ఎక్కువ. ఆ అహంకారంతో సాటివారిని మూర్ఖులుగా పరిగణించడం ఆవిడకి పరిపాటి అయిపోయింది. కృష్ణలో అది లేదు. అందరిలోనూ ఔన్నత్యం చూడటానికి ప్రయత్నిస్తాడు. ఇదంతా ఆలోచిస్తూ పరధ్యాసగా కూర్చున్న నేను భుజం మీద చెయ్యి పడడంతో ఉలిక్కిపడ్డాను. నా ఎదురుగా రాజేశ్వరి నిలబడి ఉంది. అమ్మ, రాజేశ్వరి ఇప్పుడే క్లబ్ నుంచి వచ్చారు. ఈ మధ్య రాజు అమ్మకి దాదాపు నీడలా అయిపోయిందని చెప్పవచ్చు. ఒక్కదానివి అలా కూర్చున్నావేం వదినా అంది. అప్పుడప్పుడు ఇలా ఒక్కదాన్నే కూర్చోవడం నాకిష్టం అన్నాను నవ్వుతూ. రాజేశ్వరి నా చేతులు పట్టుకుని ఊపుతూ అంది, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నేను క్షణంసేపు దాని ముఖం వైపు పరిశీలనగా చూశాను. రాజుకిష్టమైందేదో జరిగింది. ఆనందంతో దాని కళ్ళు తలుకులీనుతున్నాయి. ఏదో చాలా అపురూపమైందే జరిగిందని మాత్రం తెలుస్తోంది. గురువారం నాడు క్లబ్లో జరిగే ఫంక్షన్కి నేను ప్రార్థన పాడే నిర్ణయం జరిగింది. అత్తయ్య ఇప్పుడే కమిటీ మెంబర్స్కి నా చేత పాట పాడించి వినిపించింది. ఇక నుంచి క్లబ్ తరపున ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా నేనే ప్రార్థన పాడడానికి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. దాని సంతోషం చూస్తే నాకెంతో ఆనందంగా అనిపించింది. నిజంగా అన్నాను నమ్మలేనట్టు నటిస్తూ. నిజం. కావాలంటే అత్తయ్యని అడుగు. ఏది అమ్మా? క్రింద ఉంది. మీ శ్రీవారు వచ్చారు, మాట్లాడుతోంది. వస్తానుండు, చీర మార్చుకొని అని వెళ్ళింది. రాజు ఎన్నిసార్లు అనొద్దన్నా సారథిని అలాగే అంటుంది. రాజు బట్టలు మార్చుకుని వచ్చింది. తాయారమ్మ అప్పటికే పైకి వచ్చి అల్లుడుగారు వచ్చారు అనే వార్త నాకు వినిపించి వెళ్ళింది. నేను విని క్రిందకి రాబోతుండగా రాజేశ్వరి అడిగింది, అన్నయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా వదినా? రాలేదు, అదే నేను చూస్తున్నాను అన్నాను. రాజేశ్వరి ముఖం చిన్నబోయింది. నా మీద కోపం వచ్చిందేమో వదినా, నేనిక్కడ ఎంతో సంతోషంగా ఉన్నాను. రాజు, ఆ మాట మనస్ఫూర్తిగా అంటున్నావా? రాజేశ్వరి విచిత్రంగా అడిగింది. అదేమిటి వదినా, మాటిమాటికి అలా అడుగుతావేం? నీకు తెలియటం లేదా నేను సంతోషంగా లేనా? నాకిక్కడ ఏం లోటు జరుగుతోందని? ఏమో రాజు, నువ్వు ఫలానా అని అమ్మకి నేను చెప్పకపోవడం చూసి. ఓ అదా. రాజు నా దగ్గరికి వచ్చింది. నా చెయ్యి ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుంటూ అంది, వదినా, నేను ఫలానా అని అత్తయ్యకి ఎందుకు చెప్పలేకపోయావో నాకు అర్థమైంది. అత్తయ్యకి నేనెవరో తెలిస్తే నన్ను గౌరవించదని, ఆప్యాయంగా చూడదని నీ భయం. 2-3 రోజుల నుంచి నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. అత్తయ్యకి ఆ విషయం సమయం చూసి నేనే చెప్పేస్తాను. నేనెవరో తెలిసినా అత్తయ్యే నన్ను అభిమానంగానే చూస్తుందనే నమ్మకం నాకు కలిగింది. రాజు, నేను నిజంగా నమ్మలేనట్టే చూశాను. ఇంత అర్థం చేసుకోగల శక్తి దానికుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ క్షణంలో అది నా ప్రాణ స్నేహితురాల్లా కనిపించింది. రాజు అంది, అత్తయ్య అంటే అన్నయ్యకి ఎందుకు గిట్టదో నాకు అర్థం కావడం లేదు. కారణం ఏమిటో తెలియదు, కానీ అన్నయ్య అత్తయ్య విషయంలో మాత్రం పొరబడుతున్నాడని అనిపిస్తోంది. రాజు, నేను దాని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుపోయాను. అమాయకంగా నోట్లోని మాటే రానట్టుండే పల్లెటూరి పిల్ల రాజేశ్వరేనా ఈ మాట్లాడేది? నిండుకుండా తొనకదు అంటారు, ఇదే కాబోలు. నువ్వు మళ్ళీ అన్నయ్యకు ఉత్తరం రాయవదినా? నేను కూడా వ్రాస్తాను. నేనిక్కడ సంతోషంగా హాయిగా ఏ లోటు లేకుండా ఉన్నానని, నా గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని రాస్తాను అంది. రాజేశ్వరి నేను ఆ క్షణంలో ఒకళ్ళని ఒకళ్ళు వదల్లేనట్టు అనుభూతి చెందుతూ చెయ్యి పట్టుకుని క్రిందకి దిగి వచ్చాం. క్రింద హాల్లో సారథి, అమ్మ కూర్చుని ఉన్నారు.
అమ్మ మా వైపునకు వీపు పెట్టి కూర్చోవటంతో మా ఇద్దరినీ గమనించలేదు. సారథి మొదట చూశాడు. అతని చూపులు రాజేశ్వరి మీద నిలిచిపోవటం నేను గుర్తించకపోలేదు. అతన్ని చూడగానే రాజేశ్వరి నా చెయ్యి మృదువుగా వదిలించుకుంది. నేను వచ్చి సారథి ప్రక్కగా ఉన్న సోఫాలో కూర్చున్నాను. అమ్మ ఏవో కాగితాలు చూస్తోంది. రాజేశ్వరి అమ్మ కూర్చున్న సోఫా వెనక్కి వెళ్ళి మెల్లగా అడిగింది, టీ తీసుకుంటారా ఇప్పుడు? కాగితాలు చూస్తూనే అంది. రాజేశ్వరి లోపలికి వెళ్ళిపోయింది. సారథి వచ్చినప్పుడు సాధారణంగా రాజేశ్వరి మా ఎదుటికి వచ్చి మాతో కలిసి కూర్చోదు. అతను ఇటు కనిపిస్తే అటు తప్పుకొని వెళ్ళిపోతుంది. మెరుపులా ఇటు కనిపించి అటు మాయమయ్యే రాజేశ్వరి కోసం సారథి కళ్ళు ఆసక్తిగా వెతకటంలో నాకేమంత ఆశ్చర్యం అనిపించలేదు. రాజేశ్వరి విషయంలో ఏం జోక్యం చేసుకోవద్దని, ఆ రోజు నీ యందు దురుసుగా మాట్లాడానని నాన్నగారికి నా మీద కోపం వచ్చినట్టుంది. అసలు ఆ విషయమే ఎత్తటం మానేశారు. నాతో కూడా ఇది వరకులా ఆప్యాయంగా మాట్లాడటం లేదు. నేను చిన్నతనంలో మూర్ఖత్వంగా హఠంతో చేస్తున్న పనిని బలవంతంగా సహిస్తున్న మనిషిలా ఉన్నారాయన. రాజేశ్వరి అమ్మ కంటే నాన్నగారి దగ్గర ఎక్కువ చనువు అవుతుందని, దాన్ని ఆయన ఎంతో అపురూపంగా చూస్తారని ఆశపడ్డాను. నా ఊహకి చాలా విరుద్ధంగా రాజేశ్వరి నాన్నగారి దగ్గర కంటే అమ్మ దగ్గరే ఎక్కువ చనువు, స్వాతంత్ర్యం సంపాదించుకుంది. అమ్మ క్లబ్లో రాజేశ్వరి పాట పాడేది ఆ రోజునే. నేను ఆ మాట విన్నప్పటి నుంచి ఆట పట్టించాను. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు మమ్మీ? ఒట్టి బెదిరిగొడ్డే. అక్కడ ఆ జనం చూడగానే విరుచుకుపడిపోతుందేమో. మమ్మీ నేను ఆట పట్టించానని గ్రహించింది. నా వైపు అభిమానంగా చూస్తూనే మళ్ళీ కసిరినట్టుగా అంది, చాలే నోరు మూసుకో. మనుషులకి పిరికితనం నూరిపోయడంలో నువ్వు మీ నాన్న అంతటి వాళ్ళు ఇంకెవరూ లేరు. రాజేశ్వరి మూర్ఛ వచ్చి పడిపోతుందో, లేక బాగా పాడి అందరూ మెచ్చుకుంటుంటే నీకు మూర్ఛ వస్తుందో నువ్వే చూద్దువుగాని అంది. ఆ అనటంలో రాజేశ్వరి పట్ల మెచ్చుకోలు, ఆవిడ పనిలో ఆవిడకు విశ్వాసం, ఎంతో ధీమా కనిపించాయి. రాజేశ్వరి బట్టల విషయంలో అమ్మ చాలా తెలివిగా జాగ్రత్తగా ప్రవర్తించేది. కానీ చాలా అందంగా, ఫ్యాషన్గా, అత్యంత అధునాతనమైన డిజైన్లతో, చూడగానే చక్కటి రంగుల కలయికతో ఇవి ఎంత బాగున్నాయి అనిపించేలా ఉండాలి. రాజేశ్వరివి ఎప్పుడూ సింపుల్గా ఉండేవి. కానీ నా పక్కన ఆ సింపుల్గా ఉండటమే రాజేశ్వరికి ఒక ప్రత్యేకత ఆపాదిస్తున్నట్టుగా ఉండడం బహుశా అమ్మ గ్రహించలేదనుకుంటా. నాకు రాజేశ్వరిలా ఎప్పుడూ లేత రంగులతో నిరాడంబరంగా ఉండాలనిపించేది. రాజు క్లబ్లో పాట చాలా బాగా పాడింది. మైక్కి దాని గొంతు అంత బాగా సరిపోతుందని నేను అనుకోలేదు. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత స్వయంగా సారథి కూడా రాజుని అభినందించాడు. అతను మెచ్చుకుంటుంటే తనని కాదన్నట్టు తల వంచుకొని ఊరుకుంది. నేను భుజం మీద గిల్లాను. అదేమిటి, కాంప్లిమెంట్ అందిస్తుంటే మాటలు రాని మూగదానిలా చూస్తావేం? థ్యాంక్స్ అన్నాను మందలిస్తున్నట్టు ఆరిందాలా. సారథి నవ్వాడు. మనుషుల్ని కంగారు పెట్టడంలో మీ స్నేహితురాలి తర్వాతనే ఎవరైనా. సభ్యత, సంస్కారం అంటూ అడుగడుగునా గుర్తు చేసుకుంటూ బ్రతికే మాకు కొన్ని మాటలు చిలక పలుకుల్లా వల్లించటం అలవాటు. ఆ అలవాటు మీకు లేదని నాకు తెలుసు. అది మీ ప్రత్యేకతగా ఎప్పుడో గుర్తించాను నేను. నాకు సారథిని చూస్తే ఆ క్షణంలో అమ్మ దొంగ అనిపించింది. రాజేశ్వరిలో ప్రత్యేకతగా ఇది గుర్తించాలి. ఈ మాట అమ్మ వింటే బాగుండును అనిపించింది ఆ క్షణంలో. మర్నాడు సారథి నాకు ఫోన్ చేశాడు. అతను తనంతటా ఫోన్ చేసి నాతో మాట్లాడే క్షణాలు చాలా కొద్ది. రాజేశ్వరి వచ్చి నాకు ఫోన్ వచ్చిందని చెప్పింది. నేను వెళ్ళి మాట్లాడాను. అతనికి ఎవరో బెనిఫిట్ షోకి టికెట్ అంటగట్టారట. అతనికి వెళ్ళటానికి టైం లేదట. నేను రాజేశ్వరి వెళ్ళాలట. రాజేశ్వరిని ప్రత్యేకంగా గుర్తుంచుకున్నందుకు ఆనందం అనిపించింది. ఆ సినిమా సంగీత ప్రాధాన్యత గల చిత్రం కాబట్టి రాజేశ్వరిని తప్పకుండా చూడమని సలహా ఇచ్చాడు. ఇద్దరం సినిమాకి వెళ్ళాం. తీరా లోపలికి వెళ్ళబోతుంటే సారథి కారు వచ్చి ఆగింది. నాకంటే అతన్ని ముందుగా రాజేశ్వరి చూసింది. అదిగో మీ శ్రీవారు వచ్చారు అంది. నేను తిరిగి చూశాను. అతను అక్కడి నుండే మమ్మల్ని విష్ చేసి కారు పార్క్ చేసుకోసాగాడు. రాజేశ్వరి నా చెయ్యి పట్టుకుంటూ అంది, అతను వచ్చాడుగా, నేనెందుకు, నేను వెళ్ళిపోతాను ఇంటికి అంది. సారథి నేను ఒంటరిగా ఉన్నప్పుడు రాజేశ్వరి మాతో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడదు. ముళ్ళ మీద ఉన్నట్టు విలవిలలాడిపోతుంది. ఎంత నచ్చ చెప్పినా దాని చెవికి ఎక్కదు. సారథి మా దగ్గరికి వచ్చాడు.
వస్తానన్న ఫ్రెండ్ రాలేదు, అందుకని ఊరికే ఉండటం ఎందుకని నేను కూడా వచ్చాను అన్నాడు. నేను అడగకుండానే అతను సంజాయిషి ఇచ్చాడు. అది కూడా సిన్సియర్గా లేదు. గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్న ధోరణిలో ఉంది. ఎలా అర్థమవుతాయో తెలియదు కానీ కొన్ని కొన్ని విషయాలు మనకి ఎంత బాగా తెలిసిపోతాయో కదా. రాజు ఇంటికి వెళ్ళిపోతానంటోంది అన్నాను ఫిర్యాదు చేస్తున్నట్టుగా. సరిగ్గా నేను ఊహించిన భావాలే అతని ముఖంలో కదలాడాయి. అయ్యయ్యో, మీరు వెళ్ళిపోవడం ఏమిటి? మీనా మీకు చెప్పలేదా? ఇది సంగీత ప్రాధాన్యత కల చిత్రం. రండి లోపలికి వెళదాం అన్నాడు థియేటర్లోకి దోవ తీస్తూ. బెనిఫిట్ షో కావడం వల్ల జనం కిక్కిరిసినట్టు ఉన్నారు. ముగ్గురం ఒకే వరుసలో కూర్చున్నాం. సారథి ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన ప్రాముఖ్యత గురించి మాకు వినిపిస్తున్నాడు. సారథి మాటకారి అని తెలుసు, కానీ నా ముందు అతను ఇలా ఫ్రీగా మాట్లాడడం ఇదే ప్రథమం. పిక్చర్ మొదలైంది. నిజంగానే మ్యూజిక్ చాలా బాగుంది. నా ముందు వరుసలో కూర్చున్న ఆయన చాలా పొడుగ్గా ఉండడంతో నేను తల పక్కకు తిప్పి ఆయన భుజం మీద నుంచి చూడాల్సి వస్తుంది. సారథి ఇది గమనించినట్టున్నాడు. వెంటనే లేచి తన సీట్లో నన్ను కూర్చోమన్నాడు. నేను కూర్చున్నాను. నాకు రాజేశ్వరికి మధ్యలో కూర్చున్న సారథి మధ్య మధ్యలో ఆ పాటలు ప్లేబ్యాక్ పాడిన వాళ్ళ గురించి రాజుకు వివరించసాగాడు. నాకు అర్థమైంది. చాలా బాగా పాడగలిగి ఎంతో నిరాడంబరంగా ఉండే రాజు అమ్మకిలాగానే సారథికి కూడా నచ్చింది. నాకు ఇంకోటి కూడా మరీ మరీ అనిపించసాగింది. సారథి నాకు కాబోయే భర్త. ప్రతివాళ్ళు అసలు స్వరూపాలు దాచుకుని నాగరికత పేరుతో ఈ సభ్యత సంస్కారాలు ప్రదర్శించటంతో మనిషి అసలు స్వభావం కనిపెట్టడం కష్టమైపోతుంది. సారథి వ్యక్తిత్వాన్ని, అతని స్వభావాన్ని నేనెందుకు పరీక్ష చేసుకోకూడదు? అమ్మ దృష్టిలో సారథి తెలివిగలవాడు కావచ్చు. అతని వ్యక్తిత్వం ఆవిడకి బాగా నచ్చి ఉండవచ్చు. కానీ నా కాబోయే భర్త విషయంలో మాత్రం నేను అమ్మ విలువల మీద ఆధారపడదలుచుకోలేదు. ఆ విలువలేవో నేను గుర్తించాలి. అవి నాకు నచ్చాలి. తర్వాత సారథి నేను ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా తరచూ రాజుని గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఆ ప్రసంగంలో ఏదో విధంగా కావాలని నేనే ఎత్తేదాన్ని. సారథి కుతూహలంగా వినేవాడు. యథాలాపంగా అడిగినట్టుగా రాజుని గురించి అడిగేవాడు. రాజేశ్వరిని గురించిన ప్రసంగం వచ్చినప్పుడల్లా మా మధ్య గంటల నిమిషాల్లాగా గడిచిపోయేవి. నేనప్పుడప్పుడు కావాలని రాజుని ఒట్టి మొద్దని, మూర్ఖురాలని అంటూ ఉండేదాన్ని. సారథి రాజు విషయంలో నేను పొరపాటు పడుతున్నట్టుగా భావించి అది తను సరిచేయాలని తాపత్రయపడేవాడు. రాజు అలాంటి మనిషి కాదని, నేనేదో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదన్నట్టు వివరించటానికి చూసేవాడు. అతన్ని బాగా రెచ్చగొట్టి ఆవేశం వచ్చేలా తర్కంలోకి దింపి హఠాత్తుగా మధ్యలో, పోనిండి, 4 రోజులు తలదాచుకోవడానికి నా దగ్గరికి వచ్చిన దాన్ని గురించి మనకి ఈ వాదనేమిటి అంటూ చల్లగా ఆ ప్రసంగం నుంచి జారిపోయేదాన్ని. సారథి ముఖం ఎర్రబడేది. గంటు పెట్టుకున్న ముఖంతో వెళ్ళిపోయేవాడు. అతని మాటల్లో, అతని చేష్టల్లో అతని అసలైన వ్యక్తిత్వం పట్టుకోవడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం అతనికి తెలిసినట్టు లేదు. తెలిసినట్టయితే బహుశా తప్పకుండా జాగ్రత్త పడి ఉండేవాడనుకుంటాను. ఒకసారి మాటల సందర్భంలో అతనితో రాజేశ్వరికి రేడియోలో పాడాలని చాలా కుతూహలంగా ఉందని, కానీ అమ్మ ఏదైనా అనుకుంటుందేమోనని భయపడుతోందని అన్నాను. నిజానికి పాపం అదెప్పుడూ అనలేదు. అసలు రేడియోలో పాడాలి అనే ఉద్దేశమే లేదు. రాజేశ్వరి ఇష్టమేదో మా అమ్మ అణచివేస్తోందని అనుకున్నాడు సారథి. దాంతో ఒకసారి మేం కూర్చుని ఉండగా రాజు రేడియోలో పాడితే బాగుంటుందనే సూచన తనంతట తానే చేశాడు. సూచన చేసి ఊరుకోలేదు. 1-2 సార్లు నాకు గుర్తు చేసి రాజు చేత అప్లికేషన్ పెట్టించాడు. 10 రోజుల్లో రాజుకి రేడియో స్టేషన్ నుంచి వాయిస్ టెస్ట్కి పిలుపు వచ్చింది. అమ్మ ఏమనుకుందో ఏమో, తనే స్వయంగా దగ్గరుండి రాజుని రేడియో స్టేషన్కి తీసుకెళ్ళింది. సారథి తనకేదో గొప్ప సహాయం చేసినట్టు రాజు భావిస్తోందని, తన కృతజ్ఞతలు తెలపమని కోరిందని సారథితో చెప్పాను. రాజుకి మేము అనుకున్న దానికంటే త్వరగానే రేడియో స్టేషన్ నుంచి ప్రోగ్రాం వచ్చింది. అమ్మ, సారథి లాంటి వాళ్ళు తలుచుకున్న పని నిమిషాల మీద అయ్యేలా చూడగలరు అనటానికి ఇది నిదర్శనం. ఆ రోజు రాజు రేడియో స్టేషన్లో మొదటిసారిగా పాట పాడుతుంది. అది ఉదయం లేచినప్పటి నుంచి ఆనందంతో నన్ను పొగడ్తలతో ముంచెత్తుతోంది. నోరు మూసుకోవోయి మరదలా, పొగడ్తలంటే నాకు చిరాకు అనే సంగతి నీకింతవరకు తెలియదులా ఉంది అన్నాను నవ్వుతూ.
నిజం చెప్పటం పొగడ్త ఎలా అవుతుంది వదినా? నువ్వు రాకపోయినట్టయితే ఇదంతా ఎలా అయ్యేది? అమాయకంగా అడిగింది. జరగాల్సినవన్నీ ముందే రాసిపెట్టి ఉంటాయి అని పెద్దలు చెప్పగా వినలేదు? విన్నాననుకో, కానీ అమ్మకి బాగా జలుబు చేసి కళ్ళు ముక్కు ఏకమైనట్టుగా ఎర్రబడినాయి. ముఖం భారంగా తయారైంది. అందువల్ల నన్ను పిలిచి రాజుకు తోడుగా రేడియో స్టేషన్కి వెళ్ళమని చెప్పింది. నేను సరేనన్నాను. ఇద్దరం తయారై బయలుదేరుతుండగా సారథి వచ్చాడు. నాకెందుకో ఈ సమయానికి అతను తప్పకుండా వస్తాడని ఉదయం నుంచి అనిపిస్తూనే ఉంది. సరిగ్గా రానే వచ్చాడు. మమ్మల్ని రేడియో స్టేషన్కి తీసుకువెళ్ళమని నేనే అడిగాను. అతను వెంటనే ఒప్పుకున్నాడు. మేం బయలుదేరే ముందు అమ్మ రాజుని దగ్గరకు పిలిచి ప్రోగ్రాం అయిపోగానే సరాసరి ఇంటికి వచ్చేయమని చెప్పింది. రాజేశ్వరి అలాగే అన్నట్టు తల ఊపింది. తీరా నేను బయటికి వచ్చి కారులో కూర్చోబోతుంటే వెనక నుంచి తాయారమ్మగారు పరిగెత్తుకు వచ్చింది. అమ్మాయి గారు, మీకు ఫోన్ వచ్చింది అంటూ ఉండగా కారులో ఎక్కబోతున్న నేను ఆగిపోయాను. రాజేశ్వరిని కూర్చోమని సారథితో ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం అని లోపలికి వచ్చాను. బయట పనుండి ఆగిపోవాల్సి వచ్చినప్పుడు ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి అర్జెంటుగా చెప్పాల్సిన పని ఉంటే నాన్నగారు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేయడం అలవాటే. అందులో ఈ సమయంలో నాన్నగారు మినహా ఇంకెవరూ చేయరు. అందుకే గబగబా ఫోన్ దగ్గరికి వచ్చి నేను హలో అన్నాను. హలో అవతల నుంచి వినిపించిన కంఠం నాన్నగారిది కాదు. లాయర్ హనుమంతరావు గారి ఇల్లేనా అని అడుగుతున్నారెవరో. అవును. నేను అంటుండగానే మీనా, నేను అని వినిపించింది. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్టే అనిపించింది. అప్పటికే ఆ స్వరం గుర్తుపట్టేశాను. నువ్వా? ఎప్పుడొచ్చావు ఊరి నుంచి అన్నాను. నా కంఠాన్ని అదో కంగారు తత్తరపాటు చుట్టేసినాయి. ఈరోజే ఉదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మధు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. రాజు ఏది? ఉంది. మీరిద్దరూ ఇక్కడికి రండి. ఇప్పుడా? హతాశ్రాలైనట్టు అన్నాను. అతను అది గుర్తించినట్టున్నాడు. అవును, ఏం పనుందా అన్నాడు. అయితే దాన్ని ఒక్కదాన్ని పంపు, నేనిక్కడ ఎదురు చూస్తుంటాను. అలాగే. ఎక్కడో చెప్పు. ఆ ఇల్లు కృష్ణ ఎక్కడో చెప్పాడు. అది మా ఇంటికి అట్టే దూరం లేదు. ఇప్పుడే వస్తాం అని ఫోన్ పెట్టేశాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. ఇంకా నయం, సరాసరి మా అమ్మ ఇంటికి రాలేదు. ఎంత రసాబసాయి ఉండేది. కానీ ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళడం ఎలా? వెళ్లకుండా మానేస్తే ఎదురు చూస్తూ కూర్చోడు. బయట నుంచి టైం అయిపోతున్నట్టు హెచ్చరికగా సారథి హారన్ బొయ్ బొయ్యమనిపించాడు. అది వినగానే వాకిట్లోకి పరిగెత్తుకు వచ్చాను. నేను వచ్చి ఎక్కగానే కారు బయలుదేరింది. ఎవరు ఫోన్ చేసింది? ఫాదరా అన్నాడు సారథి. నాన్నగారిని అతను కూడా ఫాదరే అంటాడు, పేరు పెట్టి చెప్పడు. అవునన్నట్టు తల ఊపాను. మేం వెళ్ళేది సరిగ్గా ఆ పక్క రోడ్డు నుంచే. నేనప్పుడు వెళ్ళకపోతే ఈ రోజుకి ఇక అతన్ని కలుసుకోవటం పడదు. మేం వస్తామని అతను ఎదురు చూస్తూ ఉంటాడు. కనీసం నేనొక్కదానైనా వెళ్ళి రాజుకి రేడియో ప్రోగ్రాం ఉందని చెప్పేస్తే పోతుంది. కారు సరిగ్గా ఆ రోడ్డు దగ్గరికి వచ్చింది. సారథిని ఒక్క క్షణం కారు ఆపమని కోరాను. సారథితో ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి ఎందుకో అర్జెంటుగా రమ్మని కబురు చేసింది. నేను కనుక్కొని అక్కడి నుంచి రేడియో స్టేషన్కి వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అన్నాను. అయితే నేను కూడా వస్తాను. రాజేశ్వరి దిగబోయింది. నేను దిగనివ్వలేదు. చేయి పట్టి ఆపేసి డోర్ వేసేశాను. నువ్వొద్దు, ఆ అమ్మాయి నాతో ఇంకెవరూ రావడం ఇష్టపడదు. నన్నొక్కదాన్నే రమ్మంది, నేను తర్వాత చెబుతాను అన్నాను. రాజేశ్వరి అయోమయంగా చూడసాగింది. పోనీ ఇంటి వరకు దింపి బయట నుంచి వెళ్ళిపోతాం అన్నాడు సారథి. అతనికి నా మాటలు ప్రవర్తన అసహజంగా విపరీతంగా కనిపించినట్టు అతని కనుబొమ్మల మధ్య నుండే తెలుపుతోంది. ఆహా, టైం అయిపోతుంది. ఈ ప్రక్కనే నేను నడిచి వెళ్ళిపోగలను. మీరు రాజుని రేడియో స్టేషన్కి తీసుకెళ్ళండి అన్నాను. సారథి ఏమనుకున్నాడో ఏమో నాతో తర్కించలేదు. కానీ నేను అర్ధాంతరంగా మధ్యదోవలో ఇలా చేయటం అతనికి ఏమాత్రం నచ్చలేదని నాకు తెలుస్తూనే ఉంది. కానీ నేను లక్ష్య పెట్టలేదు. రాజేశ్వరి మతిపోయిన మనిషిలా కూర్చుంది. దాని కళ్ళల్లో నా మీద మొట్టమొదటిసారిగా ఆగ్రహం లాంటిది చూశాను నేను. ఎవరేమైనా అనుకొని నేను కృష్ణను చూడాలి. అక్కడికి ఒంటరిగా వెళ్ళాలి. అక్కడే నిలబడి నేను కారు శాంతం నాకు కనుమరుగయ్యే వరకు చూశాను. ఆ తర్వాత మెయిన్ రోడ్డు మీద నుంచి పక్కకు తిరిగాను. ఆ సందులో ప్రవేశించగానే నాకు కృష్ణ చెప్పిన గ్రే కలర్ బిల్డింగ్ సులభంగా కనిపించింది.
వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో ఆ ఇంటి వైపు నడిచాను. నేను బిల్డింగ్ గేటు తెరుచుకొని సంశయంగా చూస్తూ మెల్లగా లోపలికి అడుగుపెట్టేసరికి కృష్ణ అప్పటికే గబగబా వరండా మెట్లు దిగి నాకు అభిముఖంగా నడిచి వస్తున్నాడు. ఇదేమిటి ఇలా నడిచి వచ్చావేం? ఎండగా లేదు అన్నాడు ఆతృతగా. నడిచిరాక ఏం చేయమంటావు? నువ్వేమైనా పల్లకి పంపావా ఎక్కి రావటానికి? నవ్వుతూ దబాయిస్తున్నట్టుగా అన్నాను. ఇలా అమ్మకి నాన్నగారికి తెలియకుండా దొంగతనంగా అతన్ని కలుసుకోవటంలో నాకేదో అనిర్వచనీయమైన ఆనందం మనసు నిండా పొంగులు వారుతోంది. కృష్ణ క్షణంసేపు రెప్పవాల్చకుండా నా వైపు చూశాడు. అతని కళ్ళల్లో తారట్లాడే చిలిపి ఊహ ఏదో అతను బయటికి రానివ్వకుండా నోరు మూసి లోపలికి పంపినట్టుంది. నేనన్నదానికి సరైన జవాబుగా ఏదో అనాలనే ఆశించి మళ్ళీ నిగ్రహించుకోవటం నేను గమనించాను. లోపలికి రా అన్నాడు. అతన్ని అనుసరించి లోపలికి వెళ్ళాను. డబ్బు కల వాళ్ళ ఇల్లులా ఖరీదైన సామాన్తో ఉంది. కానీ ఇంట్లో ఎక్కడా ఎవరూ ఉన్నట్టు అలికిడి లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. మధు వాళ్ళు లేరు, బెంగళూరు వెళ్ళారు అన్నాడు కృష్ణ. నేనక్కడున్న సింగిల్ సోఫాలో కూర్చున్నాను. రాజు ఏది అన్నాడు. రాలేదు, నేనిక్కడికి వస్తున్నట్టు దానికి చెప్పలేదు. సంజాయిషి ఇస్తున్నట్టుగా చూశాను. కృష్ణ నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోతున్న వాడల్లా ఆగి అడిగాడు. మంచినీళ్లు కావాలా? వద్దు, థ్యాంక్స్. కృష్ణ లోపలికి వెళ్ళాడు. నేను ఇల్లంతా కలియ చూస్తున్నాను. కృష్ణ రాజుని తీసుకువెళ్ళటానికి వచ్చాడేమో. అతన్ని కాదనటం ఎలా? వాదన నా వైపు నుంచి మొదలు పెడితే విజయం నాకు లభిస్తుంది. గబగబా ఆలోచించసాగాను. కృష్ణ తిరిగి వచ్చాడు. అతని చేతిలో చిన్న ప్లేట్లో బిస్కెట్లు ఉన్నాయి. నా ముందున్న టేబుల్ మీద పెట్టి తీసుకో అన్నాడు. పరాయి ఇంట్లో ఈ అతిథి మర్యాద ఏమిటి అన్నాను మందిలింపుగా. కృష్ణ నాకెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. చెప్పదలుచుకున్న విషయం అట్టే జాప్యం చేయటం అమ్మకులా అతనికి అలవాట్లేదులా ఉంది. వెంటనే అనేశాడు. నేను రాజుని తీసుకువెళ్ళటానికి వచ్చాను. నువ్వు సరాసరి స్టేషన్కి పంపిస్తే రాత్రి బండికే వెళ్ళిపోతాం. నేను వెంటనే ఏ సమాధానం చెప్పలేదు. కృష్ణ లాంటి వాళ్లతో ఉన్న చిక్కు ఇదే. వీళ్ళు సలహాలు అడగరు, సంప్రదింపులు జరపరు. చేయదలుచుకున్నది సూటిగా జరిగిపోవాలి, అంతే. ఇప్పుడేమిటి అర్జెంటు అన్నాను. ఇంకో సంబంధం చూశాను. చూడటానికి గురువారం నాడు వస్తారు. టీపాయ్ మీద ఉన్న పుస్తకం తీసి దానిలోకి చూడసాగాడు. రెప్పపాటుగా కళ్ళెత్తి అతని వైపు చూశాను. అతని ముఖం దుర్భేద్యమైన కోటగోడలా ఉంది. నా మాటలు, లాలనలు, విసుర్లు కానీ అతని ముందు ఈ క్షణంలో పనిచేయవనిపించింది. నేను విసురుదామనుకున్న అస్త్రం పనిచేయదని, లాభం లేదని తెలిసింది. నేను కూడా పుస్తకం ఒకటి తీసుకుని చూస్తూ కూర్చున్నాను. ముఖం సీరియస్గా పెట్టుకున్న అతని దగ్గర నాకు మౌనం ఒక్కటే శరణ్యం అయింది. ఇద్దరం 5 నిమిషాల సేపు ఆ పాత పుస్తకాలలో మా జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలు ఉన్నట్టు చూస్తూ కూర్చుండిపోయాం. నేను ఈ ఇంటి ఆవరణలో అడుగుపెట్టి అతన్ని చూడగానే నా మనసులో ఉవ్వెత్తున లేచిన అభిమానపు పొంగు చల్లారిపోయింది. ఇంకా ఏమిటి విశేషాలు అన్నాడతను పుస్తకం చూడటం విసిగెత్తిపోయినట్టు పక్కన పడేస్తూ. ఏమున్నాయి? ఏమీ లేవు, పొడిగా పలికింది నా కంఠం. బాగున్నారా అంతా? అంతా అంటే రెట్టించాను. నా ముఖం మీద నిలిచిన అతని చూపులు పాదాల దగ్గర జీరాడుతున్న నా చీర మీదకి వాలిపోయినాయి. మళ్ళీ మా సంభాషణ ఆగిపోయింది. కృష్ణ దీర్ఘాలోచనలోకి జారిపోయిన వాడిలా కూర్చున్నాడు. రాజుని పంపటానికి నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతామన్న కృష్ణ ఆజ్ఞ జవదాటడానికి వీలు లేకుండా ఉంది. ఇక నేను వెళ్ళనా? లేవబోతూ అడిగాను. అతను మా మధ్య పని అయిపోయినట్టు వెంటనే అంగీకరించాడు. నాకెందుకో తీవ్రమైన ఆశాభంగంగా ఉంది. అతన్ని చూస్తుంటే చాచి చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. అతనిలో ఆ గంభీరత్వం తప్ప ఇంకే భావం అయినా చూడాలనిపిస్తోంది. కృష్ణ కళ్ళెత్తి నా వైపు చూడలేదు. చూసినా నా మనసులో భావం లక్ష్య పెట్టాలన్న ఆసక్తి ఉండదేమో. నేను అయిష్టంగా లేచాను. 1 నిమిషం కూర్చో, లోపల చెప్పి వచ్చాను. కాఫీ తెస్తున్నాడు, తాగి వెళ్దువుగాని. చాలే నీ మర్యాద. వచ్చిన మనిషితో మనసు విప్పి 2 చల్లటి మాటలు మాట్లాడకుండా కాఫీలు టిఫన్లు ఇస్తే మర్యాద తీరిపోతుందా? అతను చకితుడైనట్టు చూశాడు. రాజుని పంపించాలట, పెద్ద మనిషి చెప్తున్నాడు. దానికి ఏ విధవనో చూసి ముడేస్తే గాని నీకు నిద్రపట్టదా ఏం? ఇప్పుడు పెళ్ళికి ఏం తొందర వచ్చిందని అది పెళ్ళో అని ఏడుస్తోందా? కృష్ణ కళ్ళు చురుగ్గా అయినాయి.
నా మనసులో అసలు భావం కనిపెట్టాలన్నట్టు నా వైపు తీక్షణంగా చూడసాగాడు. అతని చూపులు నాకెలాగో అనిపించాయి. కావాలనే నేను తెచ్చుకున్న ఈ ఆగ్రహం అతను పసిగట్టేసి ఆట పట్టిస్తాడేమోనని భయం వేసింది. అందువల్ల నేనసలు అతని వైపు సరిగ్గా చూడనే లేదు. రాజుకి నువ్వేం పెళ్లి చేయనవసరం లేదు. దానికి తగిన మంచి సంబంధం చూసి మా ఖర్చులతో మేమే చేస్తాం, సరేనా? నువ్వెళ్ళు. రాజు నీతో రావటం అసంభవం. నేను కావాలంటే అత్తయ్యకి ఉత్తరం రాసుకుంటాను. ఒక్క నిమిషం కూర్చో అన్నాడతను. అతని కంఠంలో అంచున పదునుగా ఉన్న ఆగ్రహం నాకు అర్థమవుతూనే ఉంది. కూర్చోను. ఒకవేళ కూర్చున్నా రాజుని పంపను. కూర్చో, వంటతను వస్తాడు. అతను ఏమైనా అనుకోగలడు. అనుకొని నాకేం అన్నానే గాని అప్పుడే లోపలికి టీ తెస్తున్న వంటవాడిని చూడగానే హఠం చేస్తున్నట్టుగా అలా నిలబడిపోయాను. వంటవాడు టీ తెచ్చి మా ముందు పెట్టి వెళ్ళిపోయాడు. కృష్ణ టీ కప్పు తీసి నా చేతికి అందించాడు. నేను అందుకుని మళ్ళీ ట్రేలో పెట్టేశాను. తాగవా? నవ్వుతూ అడిగాడు. తాగాలని లేదు, సీరియస్గా అన్నాను. కృష్ణ కప్పు తీసి మళ్ళీ అందించాడు. నీతో చాలా కష్టమే సుమా. పాపం, కృష్ణ కొంటెగా అన్నాడు. నేను సమాధానం చెప్పలేదు. నేనిలా హఠాత్తుగా కారణం చెప్పకుండా మధ్యలో దిగి వచ్చేసినందుకు కారణం ఏమిటని సారథి మనసులో పురుగులా తొలుస్తూనే ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపైనా నేను కలుసుకోవటానికి వచ్చిన ఈ వ్యక్తి ఎవరా అని ఆరా తీయకమానడు. ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి? రాజుకి నన్ను సంబంధాలు చూడొద్దంటావు? టీ తాగుతూ సీరియస్గా అడిగాడు కృష్ణ. అవునన్నట్టు తలూపాను. ఇప్పటికీ జరిగిన ఈ అనర్థాలు చాలేదా? రాజు పెళ్ళి ఆగిపోవటం అనర్థమేం కాదు, అది దాని అదృష్టం అని ఎప్పటికైనా నువ్వే ఒప్పుకుంటావు. ఇక నీ పెళ్ళంటావా? అది అనర్థమే కావచ్చు, ఒప్పుకుంటాను. గబగబా టీ తాగేసి కప్పు టేబుల్ మీద పెట్టిన నేను టైం చూసుకుంటూ లేచాను. ఇక నేను వెళ్తాను, పనుంది. రాజుని సాయంత్రం ఒక్కసారి తీసుకురా మీనా, దాంతో మాట్లాడతాను అర్థింపుగా అడిగాడు. నేను తీసుకురాను. దాన్ని నువ్వు హడలుగొడతావు. అది అసలే బెదిరిగొడ్డు. ఇక నేను పట్టుకున్నా ఆగదు, నీతో బయలుదేరి వచ్చేస్తుంది. ఇంత దూరం వచ్చి కనీసం దాన్ని చూడకుండా వెళ్ళిపోమ్మంటావా? ఇది నీకు న్యాయమేనా? నేను చప్పున అతని వైపు చూశాను. అతని అతి వినయ ధోరణిలో నాకసలు నమ్మకం లేదు. నువ్వు దాన్నేమీ అనను అంటే తీసుకువస్తాను, షరతు పెట్టాను. సరే తీసుకురా. ఇక్కడికి రావటం మాకు వీలు పడదు, నువ్వే ఎక్కడికైనా రా. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. నేను క్షణంసేపు ఆలోచించాను. మామీ ఇల్లు గుర్తుకు వచ్చింది. అక్కడికి రమ్మనమని చెప్పాను. కృష్ణ జేబులో నుంచి చిన్న డైరీ తీసి అందులో అడ్రస్ నోట్ చేసుకున్నాడు. ఇది అన్యాయం. నా చెల్లెల్ని నేను చూడటానికి ఇన్ని షరతులా, ఇన్ని అడ్డదారులా? కృష్ణ ఉద్దేశం నాకు అర్థమైంది. రాజుని తీసుకెళ్ళి అంత ధైర్యంగా ఇంట్లో పెట్టుకున్న నేను అతన్ని మాట వరుసకి కూడా మా ఇంటికి రమ్మనటం లేదు. మర్నాడు పలానా టైంకి ఆ ఇంటికి రమ్మనమని అతనికి చెప్పి నేను లేచి బయలుదేరాను. ఎలా వెళ్తావు అన్నాడు తను కూడా లేస్తూ. 2 కాళ్ళతో నడిచి. రోడ్డు వరకు నేను కూడా రానా? నీకెందుకు శ్రమ? కృష్ణ నా వెంట రోడ్డు వరకు వచ్చాడు. సమయానికి ఒక్క ట్యాక్సీ కూడా దొరకలేదు. ఆటో ఒకటి వచ్చి ఆగింది. నేను అందులో ఎక్కబోతూ కృష్ణ వైపు తిరిగి అన్నాను, ఈరోజు నిన్ను చూశాననే సంతృప్తి నాకేమీ అనిపించటం లేదు. ఎందుకని? ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు సరిగ్గా మాట్లాడలేదు అనేసి నేను ఆటోలో ఎక్కబోయాను. కృష్ణ చటుక్కున నా జబ్బ పట్టి ఆపేశాడు. అంటే ఏమిటో సరిగ్గా చెప్పు అన్నాడు. నేను నోరు తెరిచి ఏదో అనబోయాను. కృష్ణ భుజం మీద నుంచి నా చూపులు దూరంగా మేం నడిచి వచ్చిన సందులో నుంచి ఆకుపచ్చ గళ్ళున్న పట్టుచీర కట్టుకొని ఇటే వస్తున్న ఒక ఆవిడని గమనించాయి. నా గుండెలు జల్లుమన్నాయి. మిస్సెస్ లింగం నన్ను చూసింది. గబగబా నా వైపే చూస్తోంది. ఛీ, ఏమిటిది నడిబజార్లో? కృష్ణ చెయ్యి ఒక్క విదిలింపుతో విదిలించేసుకుని ఆటోలో ఎక్కాను. ఆటో స్టార్ట్ అయింది. ఆటో కదిలే ముందు నేను తల తిప్పి చూశాను. గబగబా వస్తున్న మిస్సెస్ లింగం నన్ను ఆగమని చెయ్యి ఊపుతోంది. నేనది గమనించిన దానిలా తల తిప్పేసుకుని త్వరగా పోనీ అన్నాను. నా తొందరలో కంగారులో కృష్ణ వైపు రెండోసారి చూసే అవకాశమే దొరకలేదు. నేను రేడియో స్టేషన్కి వచ్చాను. రాజు పాట రికార్డింగ్ అవుతోంది. సారథి రాజు లోపల ఉన్నారు. నేను బయట వెయిటింగ్ రూమ్లో కూలబడ్డాను. నా గుండెలు ఇంకా దడదడలాడుతూనే ఉన్నాయి. మిస్సెస్ లింగం చూసింది. నేను పలానా వీధిలో ఎవరో అపరిచిత యువకుడితో చనువుగా మాట్లాడటం అనేది ఆమె దృష్టిలో మామూలు విషయం అయి ఉండదు.
అమ్మతో తప్పక చెబుతుంది. ఎవరా మనిషి అని ఆరా తీస్తుంది. ఏం జవాబు చెప్పగలను? నా మనసంతా ప్రశ్నలమయంగా తీవ్రమైన అలజడిగా అయిపోయింది. నేను అక్కడికి వెళ్ళి కూర్చున్న 5 నిమిషాలకి రికార్డింగ్ పూర్తి చేసుకొని రాజు, సారథి బయటికి వచ్చారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.